అండ్ ఈ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అనేది కూడా మన గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ ఎలా అయితే యూజ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. కాకపోతే క్లాస్ నేమ్స్ అనేది క్లాస్ ఎలిమెంట్స్ని టార్గెట్ చేసి ఆ పర్టికులర్ క్లాస్ ఎలిమెంట్స్ నుంచి అయితే వాల్యూస్ని గెట్ చేసి మనకి ఇస్తుంది, లేదంటే సెట్ చేస్తుంది. అలాగే ట్యాగ్ నేమ్స్ కూడా వాల్యూని అయితే గెట్ చేస్తుంది లేదా సెట్ చేస్తుంది. డిఫరెన్స్ వల్ల ట్యాగ్ నేమ్ని టార్గెట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది కూడా ఒకసారి ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టికల్గా చూద్దాం. సో దానికోసం నేను ఈ కోడ్ మళ్ళీ కామెంట్ చేసి కొత్తగా ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఇక్కడ కాన్స్ట్ ట్యాగ్ టెస్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని సేమ్ మళ్ళీ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ ఈ మెథడ్కి పారాంథసిస్ లోపల ఇప్పుడు మనం ఏ ట్యాగ్ని టార్గెట్ చేయాలనుకుంటున్నాం. సో దానికోసం చూడండి, మన HTML ఫైల్లో మనకి చాలా ట్యాగ్స్ ఉన్నాయి. ఈ nav ట్యాగ్ అని, div కూడా ఒక ట్యాగే, ul ట్యాగ్ అని, li ట్యాగ్ అని, తర్వాత ఈ హెడర్ ట్యాగ్, ఓకే, అండ్ h2 ట్యాగ్ ఉంది, తర్వాత p ట్యాగ్ ఉంది, పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే, సో ఈ ట్యాగ్స్ అన్నీ కూడా మన అవుట్పుట్లో ఈ ట్యాగ్స్ని బేస్ చేసుకొని మనకి ఈ డాక్యుమెంట్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని టార్గెట్ చేద్దాం. ఓకే, సో దానికోసం ఫస్ట్ నేను JS ఫైల్లో ఫస్ట్ మనకి ఎన్ని పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సో దానికోసం నేను console.log చేసి ఈ లాగ్లో నేను ట్యాగ్ టెస్ట్ని వాల్యూ కింద పాస్ చేశాను. ఇప్పుడు మనం కన్సోల్ చేస్తే మనకి చూడండి, మన కన్సోల్లో ఏమీ లేదు. ఎందుకు అంటే మనం ఇక్కడ ట్యాగ్ ఏది పాస్ చేయలేదు. సో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ p అనే ట్యాగ్ని పాస్ చేశారు. ఇప్పుడు మన కన్సోల్ లోపల చూడండి, ఇక్కడ 6 వాల్యూస్ ఉన్నాయి, 6 పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, లెంత్ కూడా 6 అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం దేని టార్గెట్ చేద్దామంటే ఈ సేల్స్ లోపల ఉన్న ఈ పారాగ్రాఫ్ అవుట్పుట్ని టార్గెట్ చేద్దాం. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఇండెక్స్ పాస్ చేయాలి కాబట్టి మన ఇండెక్స్ 1. ఓకే, అంతే కదా, ఎందుకంటే కన్సోల్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, కన్సోల్లో మన 6 పారాగ్రాఫ్ ట్యాగ్స్లో మనం 1 ఇండెక్స్లో ఉన్న పారాగ్రాఫ్ ట్యాగ్ని టార్గెట్ చేస్తాం. ఇక్కడ 1 అనే ఇండెక్స్ని పాస్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ట్యాగ్ టెస్ట్ డాట్ టెక్స్ట్ కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ కింద నేను ద టెక్స్ట్ ఆఫ్ పారాగ్రాఫ్ ఈజ్ చేంజ్డ్ అని రాశారు ఇలా. ఓకే, సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే కన్సోల్ క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఈ సేల్స్ పారాగ్రాఫ్లో మనం ఏదైతే మాడిఫై చేసామో అది రీప్లేస్ అయింది. ఓకే, సో ఇది మనం ట్యాగ్ నేమ్తో టార్గెట్ చేసే పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టెక్స్ట్ కాంటెంట్ కాకుండా ఇన్నర్ HTML తీసుకున్నాను. ఇన్నర్ HTML తీసుకొని ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, దీన్ని h1తో రీప్లేస్ చేస్తారు, h1. ఓకే, అలాగే ఇక్కడ కూడా h1తో ట్యాగ్ని క్లోజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ కూడా కొంచెం మారుద్దాం. దానికి నేను సంథింగ్ అని రాశాను. సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఇంతకుముందు ఉన్న పారాగ్రాఫ్ ట్యాగ్ ఇప్పుడు h1 ట్యాగ్తో అవుట్పుట్ ఇలా వచ్చింది. ఓకే, సో ఇది మనం ట్యాగ్ నేమ్తో టార్గెట్ చేసే పద్ధతి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మనం స్పెసిఫిక్గా ఒక్కొక్క ఎలిమెంట్ని టార్గెట్ చేస్తున్నాం, అన్నీ కలిపి ఒక్కసారి చేయలేమా అంటే అన్ని ఎలిమెంట్స్ని ఒకేసారి టార్గెట్ చేసి వాటి తాలూకా వాల్యూస్ని చేంజ్ చేయలేమా? చేయొచ్చు. సో దానికోసం మనం ఫార్ లూప్ అనేది వాడాలి, అది కూడా చేసి చూపిస్తాను. మనం ఆల్రెడీ ఈ లూప్స్ టాపిక్ కవర్ చేసాం కదా, ఆ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తున్నాను. కొంచెం జూమ్ చేసి, సో లూప్ రన్ చేయడానికి ఫస్ట్ మనం ఒక ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి సో లెట్ అనే ఒక i వేరియబుల్ తీసుకొని iకి మనం లూప్ అనేది 0తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు కండిషన్ ఏం రాస్తారంటే i ఈజ్ లెస్ దెన్ ట్యాగ్ టెస్ట్ డాట్ లెంత్. ఈ లెంత్ ఏంటి, ఈ మన యారే లోపల ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ తాలూకా లెంత్ అనమాట, అంటే కౌంట్. ఓకే,
మన లూప్ అనేది ఇంక్రిమెంట్తో ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు లూప్ అనేది రాసాం. నెక్స్ట్ బాడీ లోపల మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, ట్యాగ్ టెస్ట్. ఇప్పుడు ఐని మన ట్యాగ్ టెస్ట్తో యాక్సెస్ చేస్తున్నాను, అంటే ఐని యాక్సెస్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఐ లోపల ఐ స్టోర్ చేసుకున్న వాల్యూస్ని ఇలాగా ట్యాగ్స్ ఐ. ఇప్పుడు మనం ఏం టార్గెట్ చేస్తున్నాం, అంటే చేంజ్ ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ కాంటెంట్ అనే ప్రాపర్టీ వాడి మొత్తం పారాగ్రాఫ్ ట్యాగ్లో ఉన్న వాల్యూస్ అన్నిటినీ నేను చేంజ్డ్ టు న్యూ వాల్యూస్ అని ఒక సింపుల్ టెక్స్ట్తో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మన ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చేంజెస్ ఏం అప్లై అవ్వలేదు. ఎందుకు అంటే ఓకే, సో ఇక్కడ మనం ఇది తీసేయాలి. స్పెసిఫిక్గా మనం ఒక టార్గెట్ చేసాం కదా, దాన్ని క్లియర్ చేశాను. ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేస్తే చూడండి మన పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఒక్కసారిగా చేంజ్ అయ్యాయి. ఓకే, సో ఇది మనం లూప్ చేసి మనం స్పెసిఫిక్గా టార్గెట్ చేసిన ఎలిమెంట్స్ లోపల ఉన్న వాల్యూస్ని చేంజ్ చేసే పద్ధతి.